హైదరాబాద్ నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయింది. మెహదీపట్నం కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి ఫేక్ కరెన్సీ తయారీ గ్యాంగ్ ని పట్టుకున్నారు. 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4,75,000 నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైకులు, 1 కారు, 9 మొబైల్ ఫోన్స్ ని సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తాండూరులో తన సోదరితో కలిసి స్కానర్, ల్యాప్టాప్, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ సాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. 1.4 నిష్పత్తిలో నకిలీ నోట్లను మార్కెట్లో చలామణి చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఒరిజినల్ 500 నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లుగా అసలైన నోట్లుగా చలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ అతను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో తన ఫోన్ నెంబరు ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది. అతను ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహా అనే 2 వ్యక్తులు దాన్ని చూసి కస్తూరి రమేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు 1:4 అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే 4 నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.